హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పొద్దుగానే లేచి వాకింగ్ పోయినా. ఇంటికి నుంచి అట్లా గ్రౌండ్ దాకా నడుచుకుంటూ పోయినా. మధ్యలో రోడ్ల మీద కూడా ఎవరు ఎక్కువగా అనిపించలే నాకు. గ్రౌండ్లోకి పోవడంతోనే చాలా విశాలంగా అనిపించింది. గ్రౌండ్ మొత్తం ఎక్కువ మంది కూడా లేరు. మంచిగా ప్రశాంతంగా అట్లా వాకింగ్ చేసిన. ఇక మా బాయ్స్ కనిపించిళ్ళు. మనం వీడియో తీస్తా అంటేనే ఫేస్ దాచుకున్నాడు. అట్లా వాళ్ళతో అట్లా ముచ్చట పెట్టుకుంటా చిన్నగా వాకింగ్ చేసినాం. ఇక వాకింగ్ వెంటనే కొద్దిసేపు వామప్ కూడా అయింది ఆడనే. ఇక వామప్లో ఫుల్ కసరత్ చేసినాం మేమందరం. ఇక వామప్ చేసి పోతా అంటే మాకు నడవని కూడా రాలేదు చక్కగా. మెట్లు కూడా మా వాళ్ళు ఎట్లా ఎక్కుతారు చూడండి, కొంచెం ఫన్నీగా అనిపిస్తుంది మనకు. మామూలుగా ఎక్కత్తలేదు. ఇక చూడండి, నేను మెల్లగా ఎక్కుతాను. ఇక మావాడు మెల్లగా పట్టుకొని ఎక్కుతాడు. మళ్ళీ స్టేజ్ మీద ఎక్కిన వాళ్ళే మళ్ళీ ఈడ వామప్ స్టార్ట్. ఇక ఆడ నిలబడి చేసినాం, ఈడ పడుకొని చేస్తాను వామప్. మా ఇద్దరు బాయ్స్ ఎవరికి ఇంటలేరు. ఒకరిని మించి ఒకరు పోటీ చేస్తున్నారు వామప్లా. మనం కూడా అట్లా చిన్నగా వామప్ వేసినాం. ఈ వామప్ కంప్లీట్ అయిపోయేసరికి ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది. కొద్దిసేపు రిలాక్స్ ఒక 10 నిమిషాలు అట్లా కూర్చొని షూస్ వేసుకున్నాం. అట్లా ఒక 10 నిమిషాలు బాత్కాన్ చేసిన వాళ్ళు ఎవరింటికి వాళ్ళు పోతున్నాం. మెల్లగా మావాడు బైక్ తీసిండు, స్కూటీ. ఇక బైక్ ఎక్కుడుతూనే మావానికి ఒక బాయ్ చెప్పేసి మనోనికి కూడా బాయ్ చెప్పిన. ఈరోజు ఇంట్లోకి వెళ్ళి 1 అవర్ ముందే వెళ్ళాను, ఎందుకంటే టెంపుల్ వెళ్ళేది ఉంది. అట్లా గల్లీల పొంటి తిరుక్కుంటూ పోయినా. నవం షాపింగ్ మాల్ గల్లీ, డయాస్ మెన్స్ వేర్, అది చాలా పెద్ద షాప్. మళ్ళీ అట్లా మెల్లగా నడుచుకుంటా ఫాస్ట్గా పోయినా. మధ్యలో వాటర్ ఫాల్ లెక్క కనిపించింది. ఇక మార్కండేయ టెంపుల్ వచ్చింది. ఇక పోయి దేవుణ్ణి గట్టిగా మొక్కిన, మనకి ఏ కోరికలు ఉన్నా గట్టిగా నెరవేర్చని. ఇక మన గురించి తెలుసుగా, అర్థం కనిపిస్తే కాదా కొద్దిసేపు మన అందాన్ని చూసుకున్నా. ఆ గుడి ముంగటనే నవదుర్గ టిఫిన్ సెంటర్ ఉంటుంది. ఆ టిఫిన్ సెంటర్ మనదే. ఆ టిఫిన్ సెంటర్లో పోయి మనం ఒక చెఫ్కి హాయ్ చెప్పినాం. మనోడు కూడా హాయ్ చెప్పిండు. మన మామ కదా మన క్యాష్ కౌంటర్లో ఉన్నాడు. ఇలా బాగా మంది వచ్చిళ్ళు కదా. మనం కూడా ఏం చేసినాం, అన్ని ఏమేమి ఐటమ్స్ వేడివేడిగా ఉన్నాయో చూసినాం. అలా మనకు మంచిగా వేడివేడిగా బోండా ఉన్న పూరి మంచిగా వేడివేడిగా అప్పుడు అవుతాయి కదా. మనం ఒక ప్లేట్ బోండా, ఒక ప్లేట్ పూరి కదా మింగేసాం అన్నమాట. చలో మళ్ళా ఇక